షుగర్స్ ని క్విట్ చేయాలి అనుకున్నప్పుడు మనకొచ్చే ఫస్ట్ డౌట్ ఎలాంటి ఫుడ్స్ ని అవాయిడ్ చేయాలి, ఎలాంటి ఫుడ్స్ ని తినాలి అని. ఒక 30 సెకండ్స్ ఈ వీడియో చూడండి, మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఫస్ట్ ఏవి అవాయిడ్ చేయాలో చెప్తా, నోట్ చేసుకోండి. నంబర్ 1 టేబుల్ షుగర్. నంబర్ 2 స్వీట్స్ అండ్ చాక్లెట్స్. నంబర్ 3 ప్యాకేజ్డ్ ఫ్రూట్ జ్యూసెస్, వెరీ డేంజరస్. నంబర్ 4 బేకరీ ఫుడ్స్ లైక్ దిల్ పసంద్, కేక్స్, పేస్ట్రీస్ ఇలాంటివి. నంబర్ 5 ఫ్లేవర్డ్ యోగర్ట్స్. నంబర్ 6 చాకోస్ అవ్వచ్చు, కార్న్ఫ్లేక్స్ అవ్వచ్చు అండ్ ఆల్ టైప్స్ ఆఫ్ షుగరీ సీరియల్స్. నంబర్ 7 సాసెస్, కెచప్స్, మయోనీస్ ఇలాంటివి అనమాట. వాటిలో కూడా షుగర్ యాడ్ చేసి ఉంటారు. నంబర్ 8 ఎనర్జీ డ్రింక్స్ అండ్ సాఫ్ట్ డ్రింక్స్. వీటిలో చాలా ఎక్కువ షుగర్ ఉంటుంది. ఇక్కడ ఫండా ఏంటంటే మనం యాడెడ్ షుగర్స్ ని మాత్రమే అవాయిడ్ చేయాలి కానీ న్యాచురల్ షుగర్స్ ని అవాయిడ్ చేయకూడదు. చాలా మంది ఇది తెలియక ఫ్రూట్స్ ని, మిల్క్ ని, వీటన్నిటిని అవాయిడ్ చేస్తూ ఉన్నారు. షుగర్స్ ని క్విట్ చేయాలి అనుకునే వాళ్ళు మనం ఇంట్లో వండుకునే రైస్ అవ్వచ్చు, రోటీ అవ్వచ్చు, ఇడ్లీ, దోశ, మిల్క్, బటర్ మిల్క్, యోగర్ట్ ఇవన్నీ తినొచ్చు. ఈ యాడెడ్ షుగర్స్ ని మన డైట్ నుంచి ఎలిమినేట్ చేయడం ద్వారా మన ఇన్సులిన్ సెన్సిటివిటీ అన్నది ఇంప్రూవ్ అవుతుంది. మన క్రేవింగ్స్ అన్నవి గ్రాడ్యువల్ గా రెడ్యూస్ అవుతూ ఉంటాయి అనమాట. మన స్కిన్ హెల్త్ కి కూడా చాలా మంచిది. అండ్ ఆబ్వియస్లీ క్యాలరీస్ ని మనం తక్కువగా కన్స్యూమ్ చేస్తాం కాబట్టి ఫ్యాట్ లాస్ అయ్యే స్కోప్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. కంప్లీట్ గా ఎలిమినేట్ చేయడం కుదరకపోతే మీ క్యాలరీ లిమిట్ లో అప్పుడప్పుడు కన్స్యూమ్ చేయండి, కానీ ఫ్రీక్వెంట్ గా కన్స్యూమ్ చేస్తే మాత్రం హెల్త్ కి మంచిది కాదు.